ఈరోజు సామాజిక న్యాయం కోసం వస్తే తెలంగాణలో అంతో ఎంతో రాజకీయంగా కొంచెం చైతన్యవంతమైన చైతన్యవంతమైన ఉన్నటువంటి బీసీ కులాల్లో యాదవపురం ఒకటి, ఎస్ తర్వాత మున్నూరు కాపు ఒకటి. ఈ రెండు కులాలకు కూడా ఇక్కడ కనీసం మంత్రివర్గంలో స్థానం లేదు. ఇక రేపు బీసీలకు రిజర్వేషన్ చేస్తా అంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మనము బీసీలలో ప్రత్యేకంగా కులాలకు ఏ కులాలకు ఎంత అనే దానికన్నా కూడా ఓవరాల్గా మనం బీసీలకు ప్రాతినిధ్యం ఏందనే చూసుకోవాలి. అదే కానీ అయితే బీసీలకు ప్రాతినిధ్యం అనేది పార్టీలు టికెట్లు ఇచ్చే దగ్గర నుంచే దెబ్బ కొడుతున్నారు వాళ్ళని. అంటే బీసీలకు టికెట్లు ఇస్తేనే కదా వాళ్ళు ఎన్నికై అసెంబ్లీలో కూర్చుంటారు. సో పార్టీలకు టికెట్లు కేటాయించినప్పటి నుంచి మా పోరాటం మొదలవుతుంది. టికెట్లు కేటాయించేటప్పుడు బీసీలకు కేటాయించండి, మేము ఎంతున్నామో మాకు అంత టికెట్లు ఇవ్వండి, మా వర్గాలకు టికెట్లు ఇవ్వండి, ఈ జిల్లాలో ఇంత అన్యాయం అయిపోయింది, ఈ జిల్లాలో ఎవరు లేరు, మా నల్గొండ జిల్లా ఉంది, ఒక్కడే ఎమ్మెల్యే ఉంటాడు, ఇట్లాంటివి చేయండి, మా ప్రాతినిధ్యం ప్రకారం బీసీలు ఎంత శాతం ఉన్నారో ఆ శాతం ప్రకారం ఇవ్వండి అనేది మా యుద్ధం. మొదటి నుంచి కూడా మేము చేస్తున్న ఉద్యమం అదే, మా బాధ అదే. సో ప్రాతినిధ్యం ఎప్పటి నుంచి టికెట్లు ఇచ్చే దగ్గర నుంచే మనకు అన్యాయం జరుగుతుంది. టికెట్లు ఇస్తే మన వాళ్ళు గెలుస్తారు, గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయి, మంత్రి పదవులు వస్తే మన వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతోనే మా పోరాటం అంతా ఆనాటి బీఫామ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి మంత్రి పదవులు అనుకోండి, నామినేటెడ్ పోస్టులు అనుకోండి, ఏవైనా ప్రతిరోజు మా వాటా న్యాయంగా రావాల్సిన వాటా కోసం యుద్ధం చేయడమే. అంతే, మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించడమే. అంతే. మరి ప్రజాస్వామ్య దేశంలో మేము వేసిన ఓట్ల నుంచే కదా మీరు వెళ్ళి అక్కడ కూర్చుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలు ఓట్లేస్తేనే కదా మీరు వెళ్ళి అధికారంలో కూర్చున్నారు. మరి మమ్మల్ని ఎందుకు విశ్వసిస్తారు? మాకు న్యాయంగా ఇచ్చిన వాగ్దానాలను కూడా ఎందుకు తుంగలో దొక్కుతారు? మీరు ఇచ్చిన వాగ్దానాలే కదా కామరెడ్డి డిక్లరేషన్. మరి మీ వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఒకవేళ రాజకీయంగా ఇతర పక్షాలు మిమ్మల్ని ఒప్పుకోకపోయినా ఒప్పించే బాధ్యత కూడా మీ మీదే ఉంది. అవును, అది వేరే పార్టీలు అయినా సరే, ఏ పార్టీలైనా మీకు ఒకవేళ క్రెడిట్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా కట్టగింపుకున్నా సరే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ది. అదే అంటున్నారు. ఇప్పుడు పార్టీ పరంగా అంటున్నారు, దాదాపుగా పార్టీ పరంగానే వెళ్ళిపోతారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు వేరే పార్టీ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే రూల్ ఉందా? ఏం రూల్ లేదు. అసలు పార్టీ పరంగా ఇస్తామన్నదే అది హాస్యాస్పదం పూర్తిగా. అంటే అది నవ్వులాట. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు చిహ్నాలు, పార్టీ పరమైన చిహ్నాలు ఉండవు, బలపరుస్తాయి. బలపరచడం అనేది కూడా అలా కాకుండా మీరు ఖచ్చితంగా ఒక గ్రామంలో సర్పంచ్ రిజర్వ్డ్, బీసీ బి, బీసీ మహిళ, బీసీ జనరల్ ఇట్లా మీరు కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ బీసీలే నిలబడతారు, బీసీలకే వస్తుంది. మీరేదో పార్టీ పరంగా ఒక గ్రామానికి సర్పంచ్ నిలబెడతా అంటే అవతల పార్టీ కూడా, అవతల పార్టీ రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా బీసీకి వాళ్ళని రూల్ వేరే ఇస్తాడు. ఆయన ఏమంటాడు, నేను ఇంకో దగ్గర ఇచ్చుకున్నా అంటాడు. అంటే మీరు గేమ్లు ఆడి మళ్ళీ మా నోట్లే మట్టే. అంతేనా? ఇప్పుడు అంత సామాజికంగా ఆల్రెడీ బీసీలు నష్టపోయి ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతారు. ఎన్నాళ్ళు మీరు కుట్ర ఇది. అయితే ఇందులో ఒక గమ్మత్తు ఏంటంటే, మొన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ 42% రిజర్వేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఖచ్చితంగా బీసీలందరికీ కూడా ఇది నా స్థానమేనా, ఇది నా సర్పంచేనా, జెడ్పీటీసీనా అనేది ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బీసీలు అమాయకులు, వాళ్ళు అన్యాయం చేస్తే సహిస్తారేమో కానీ అవమానిస్తే సహించరు. ఇవాళ ఏమైపోయిందంటే బీసీల చైతన్యం గ్రామాన పాకింది. అరే ఇది 42% రిజర్వేషన్లు ఇస్తే ఇది నా సర్పంచ్ పదవి, ఇది నా ఎంపీటీసీ పదవి, ఇది నా జెడ్పీటీసీ పదవి అంటే రేపు పొద్దున ఒకవేళ అది లాక్కుంటే సో ఎంత అన్యాయం అయిపోతున్న విషయం బీసీలకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తేనె తుట్టను కదిపి పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఏదో ప్రభుత్వము మసిపూసి మారడికాయ చేసి ఏదో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిచినాం కాబట్టి బీసీలంతా మా వెంటనే ఉన్నారు అన్న భ్రమలోంచి బయటికి రావాలి. ఆ భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. బీసీలు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించినంత మాత్రాన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మీరు ఏం చేసినా ఒప్పుకుంటారంటే చెల్లదు. రైట్. ఇదే విషయానికి సంబంధించి బీసీ ఉద్యమం వెనుక బీసీల పార్టీల వెనుక, రాజకీయ పార్టీల వెనుక అగ్రకులం వాళ్ళు ఉన్నారు. అందుకనే కొంతమంది ఇప్పుడు టీవీలలో ఉండే ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు బీసీ నాయకులను పెట్టేసి ఒక పర్టికులర్ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టడం వల్ల అక్కడ సంఘటితం అవుతా ఉంది. ఇక్కడ బీసీ ఉద్యమం మరింత బలహీనమవుతా ఉందని ఒక వాదన ఉంది. నిజమేనా? అది వాస్తవం అయ్యుండొచ్చు, అవాస్తవం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఒక వర్గాన్ని ఏదో వర్గాన్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది మేము కూడా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో బీసీ ఉద్యమం అనేది ఎప్పుడు కూడా అవతల ఆధిపత్య కులాలను లాక్కొనో, అగౌరవపరిచో,
ఇంకో రకంగా మనం లాక్కాలను చూడట్లేదు. న్యాయంగా మనకి ఏం రావాలో మనం అడుగుతున్నాం. అదే మనం దీని ఏం రావాలో వెనుక- అడుగుతున్నాం. అయితే దీన్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది, తప్పుగా మాట్లాడడం అనేది, లేదంటే ఆధిపత్య కులాలను ఏదో అవమానపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే ఆ అవమానపరిచే క్రమంలోనే దాని వెనకమంటే వేరే శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరైతే అగ్రకులం సంఘటితం అవుతుంది, ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం బలహీనమవుతుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దీంట్లో నిజమెంత అంటున్నా నేను. బీసీ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి వాదాలు తెరపైకి తీసుకొచ్చి బీసీ వాదాన్ని అనగదొక్కి ఏదో లోపాలు ఉన్నాయి, బీసీలు ఎప్పుడు ఆధిపత్య కులాలు చేసే అసత్య ప్రచారం ఏంటంటే బీసీలు కలిసి ఉండరు, వాళ్ళు సంఘటితంగా ఉండరు, రకరకాల బలహీనతలు ఉంటాయి, ఇవి ఉంటాయి అనేది ఒక ప్రచారం అది. అవును. కానీ ఎప్పుడు కూడా ఒక కాజ్ కోసమే ఒక కులాలన్నీ ఏకమవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ సాధించుకునే క్రమంలో ఏకమైంది. ఎందుకైంది? తెలంగాణకు సంబంధించిన సబ్బండ వర్గాలు కదా. నీ నిధులు, నీ నియామకాలు, నీ నీరు ఇంకోటి ఎత్తుకొని పోతున్నాడు రా అని చెప్తే అదే ఆ కాజ్ కోసం ఏకమైరు. కానీ ఇయ్యాల నీ రాజ్యాధికారాన్ని నువ్వు అనుభవించే సర్పంచ్, నువ్వు అనుభవించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇంకోటి ఎత్తుకొని పోతాడు రా అంటే జాగృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి బీసీలలో. ఉన్నాయి కదా. నేను అదే అంటున్నాను, నేను అదే అడగబోతున్నా. రైట్. ఆ రోజు తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాలు, అది ఓసీలది కానీ అగ్రకులం కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆవశ్యకత అవసరం కాబట్టి అందరు కలిసి. కానీ బీసీల ఉద్యమము అక్కడ కూడా సంబంధ వర్గాలదే ప్రధాన పాత్ర. అవును. ఏది తెలంగాణ ఉద్యమంలో కూడా. అవును. ఈరోజు బీసీ ఉద్యమానికి ఒక అగ్రకుల నాయకత్వం మీకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఏం చెప్తారు? మాకు అవసరం లేదు. అగ్రకుల నాయకత్వం బీసీ ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం లేదు. బీసీ ఉద్యమం నడపడానికి నాయకత్వం ఉంది. మరి నడుపుతారు కదా అగ్రకులానికి సంబంధించి. కొంతమంది బయటకు వచ్చి మాది బీసీల పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పుడు మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు, నేను పేరు కూడా చెప్పాల్సిన పని లేదు, మీకు తెలుసు, ఈ పార్టీ ఐడియా ఉండాలి. మరి వాళ్ళు ఏమంటే చాలా మంది బీసీలు వృత్తనే ఉన్నారు కదా. అరే మేము ఏమంటాము, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు తరచుగా మాట అంటుండే, జై తెలంగాణ అంటే మేము గొంగల్ పురుగునైనా ముద్దాడతాం, మేము మా ఉద్యమంలో కలిసి వస్తే ఎవరినైనా కౌగిలించుకుంటాం, మా ఉద్యమానికి తోడ్పడితే మా తెలంగాణ సాధించడమే మా అంతిమ లక్ష్యం. అట్లాగే బీసీలలో కూడా రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యం. మా ఉద్యమంలో నిజంగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు వస్తారంటే కూడా కలుపుకుంటాం. జై బీసీ అంటే ఎవరినైనా మాతో పాటు తీసుకెళ్తాం. 100% ఇది మంచి మాట. సో మాకేం అబ్జెక్షన్ లేవు. ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే మా సంబంధ వర్గాల నుంచి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఈరోజు విషాదరణ మహారాజు గారు కూడా అద్భుతంగా బీసీ ఉద్యమంలో తోడ్పాటు అందిస్తూ బీసీ ఉద్యమంలో ముందు నడుస్తా, నేను కూడా మీతో పాటు ఉంటా అని చెప్తున్నారు. అదే అంటూ. కానీ ఆయన కూడా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చింది కొంచెం మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కించపరిచే మాటలు, ఇవన్నీ చిన్న చిన్న అవుతుంది కదా. ఇప్పుడు బీసీ కులంలోనే, బీసీ దాంట్లోనే అది కూడా ఒక క్యాస్ట్. అట్లా వాళ్ళని కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. మాట్లాడే విధానానికి వాస్తవమే. మనం కొన్ని విషయాలు ఏంటంటే మైక్రో లెవెల్లో చూడాలి, మైక్రో లెవెల్లో చూడకూడదు. ఉద్యమం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. సో ఇలాంటి ఉద్యమాలు జరిగేటప్పుడు ఉద్యమాన్ని జేబీసీ అంటే అది ఆధిపత్య కులమైనా కానీ, ఎస్సీ ఎస్టీ బిడ్డలైనా సరే, ఎవరైనా సరే, మందకృష్ణ మాదిక్ గారు కూడా చాలా సందర్భాల్లో స్పష్టంగా బీసీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం, వాళ్ళ కోరికలో న్యాయం ఉంది, అరే వాళ్ళు ఎంతో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఆయన బాగుపడంగానే మద్దతు ఇచ్చిండు. సో మద్దతు తీసుకునే విషయంలో ఎనికిపోయేది లేదు. అది ఎవరైనా సరే, ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఆధిపత్య వర్గాల రాజకీయ పార్టీలైనా సరే, జేబీసీ అంటే వెంట నడుస్తాం, వెంట నడిపించుకుంటాం మాతో పాటు. ఎండ్ ఆఫ్ ద డే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న పార్టీ పరంగా రిజర్వేషన్లు మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయపరంగా 42% ఇవ్వాల్సిందే. మేము వచ్చే నెల వీళ్ళు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రభుత్వ విజయోత్సవ పాలనా దినోత్సవాలు జరుగుతున్నాం. మేము డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగే ప్రభుత్వ విజయోత్సవాలను బీసీ విద్రోహ దినాలుగా ప్రకటిస్తున్నాం. అంతేనా? అంతే ప్రకటించి కూర్చుంటారు, క్లబ్లలో కూర్చుంటారు, కానీ జనాల కాడికి వెళ్ళారా? బీసీల కాడికి ఊళ్ళల్లో ఎక్కడ? ఊరు జనాల ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మేము మీ విజయోత్సవాలను, మీ ప్రభుత్వం నిర్వహించే విజయోత్సవాలు. ఎందుకంటే మా బీసీలకు ద్రోహం చేసి, మా బీసీలకు ఇస్తానన్న వాగ్దానాన్ని తుంగలో దక్కి ప్రభుత్వ విజయం అంటే ఎట్లా? మేము విజయంలో మాకు భాగం లేదా? అంటే మాకు ద్రోహం చేసి దాన్ని విజయంగా చెప్పుకునేయడానికి సిగ్గు లేదా ప్రభుత్వానికి? సో ఎట్టి పరిస్థితులలో మీ విజయోత్సవాలను మేము ముందుకు సాగనిచ్చేది లేదు. ఎన్నికలను కూడా అడ్డుకుంటాం. రేపు పొద్దున ఒకవేళ పార్టీ పరంగానే ఇస్తామని చెప్పి మొండిగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా అడ్డు తగులుతాం, ఎన్నికలను జరగకుండా అడ్డుకుంటాం.